హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు టిఫిన్స్లోకి వంకాయ టమాటా కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు వేసి వేయించి వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాను నేను. అలాగే ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను 1 కిలో టమాటా 1 కిలో వంకాయలు వేసుకున్నాను. అలాగే 50 గ్రాములు పచ్చిమిర్చి అలాగే ఒక కొత్తిమీర కట్ట వేసుకున్నాను. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉప్పు పసుపు వేసి వీటిని బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మెత్తగా ఉడికే వరకు వీటిని మగ్గించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత వీటిని చల్లారనిచ్చి మనం మిక్సీ పట్టుకోవాలి. ముందు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. మెత్తగా పొడి అయిన తర్వాత వంకాయ టమాటా మిశ్రమం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీకు గట్టిగా కావాలంటే గట్టిగా లేదా కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా లూజ్గా కూడా చేసుకోవచ్చు. ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు పల్లి చట్నీ పుట్నాల చట్నీయే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి చట్నీలు చేసి పెట్టుకుంటే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే అన్నంలో కూడా బాగుంటుంది. నేను ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకున్నాను, దెబ్బ రొట్టెలాగా వేస్తున్నాను. అప్పటికప్పుడు రుబ్బి పెట్టుకున్న పిండి ఇలాగ దెబ్బ రొట్టె వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఈ చట్నీతో టమాటా చట్నీతో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టిఫిన్స్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. అలాగే మనం అన్నంలో కూడా తినచ్చు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.